ప్రియులారా, ఒక ప్రవచనం వెలువడినప్పుడు ఏంటంటే ఆ ప్రవచనం నెరవేరకపోవడం కారణం ఏంటంటే మీలో పరిపూర్ణమైన విశ్వాసం లేనట్టే. అవును, నేను లేదని నేను నమ్ముతున్నాను, ప్రవచనాన్ని నేను నమ్ముతున్నాను, అది జరుగుద్దని విశ్వాసంతో ఉండి ప్రార్థన చేస్తున్నాను, దేవుని నెరవేర్చమని అడుగుతున్నాను అని అంటారేమో. అవునండి, చేస్తారు, కానీ అది పరిపూర్ణమైన విశ్వాసం కాదండి. ఎందుకంటే ప్రవచనం అనేది నెరవేరాలంటే పరిపూర్ణమైన విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే మీరు ముందు అన్నిటికన్నా ముఖ్యంగా ప్రవచనాన్ని పలికించిన దేవుణ్ణి నమ్మాలి. ఆ తర్వాత ఆయన పలికించిన ఆ ప్రవచనాన్ని నమ్మాలి. దాంతో పాటుగా ఎవరి ద్వారా అయితే ఆ ప్రవచనాన్ని దేవుడు పలికించాడో ఆ ప్రవక్తను కూడా నమ్మాలి. అప్పుడే అది పరిపూర్ణ విశ్వాసం కింద పరిగణించబడుతుంది. అప్పుడే ప్రవచనం నెరవేరుతుంది, లేదంటే నెరవేరదు. ఎలా చెప్తున్నానంటారా? 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనంలో ఇలాగుంటుంది. యెహోషాపాతు రాజు ఇలా చెప్తాడు, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడు, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడు, అప్పుడు మీరు కృతార్థులగుదురు అని చెప్పాను. ఇక్కడ చూడండి, ప్రవక్తలను నమ్ముకొనుడు, అప్పుడు మీరు కృతార్థులగుదురు. కృతార్థులు ఎప్పుడు అవుతారు అంటే ప్రవచనం అనేది నెరవేరినప్పుడు. ఆ ప్రవచనం నెరవేరాలి అంటే ఇక్కడ ప్రవక్తలను నమ్ముకోమని చెప్పాడు. అప్పుడే కదా ప్రవక్తలను కూడా నమ్మితేనే అది నెరవేరుతుంది. నెరవేరితేనే కదా మనం కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాం దేవునికి. అదనమాట. కనుక ఏంటంటే ఒక ప్రవచనం అనేది నెరవేరాలన్నా, ఒక అద్భుతం జరగాలన్నా కూడా ఏంటంటే మొట్టమొదటి దేవుణ్ణి నమ్మాలి, రెండవది ప్రవక్తలను నమ్మాలి. అప్పుడే ఆ కార్యం సఫలం అవుద్ది, ఆ ప్రవచనం అనేది నెరవేరుతుంది, లేదంటే నెరవేరదు. చాలామంది ప్రవక్తలను నమ్మరు, కనుకే ఆ ప్రవచనం నెరవేరదు, అద్భుతం అనేది జరగదు. కనుక ఈ లోటుపాటుని మీరు సరిదిద్దుకొని మీరు ప్రవక్తలను కూడా నమ్మాలని, వారి ఎడల గౌరవము కలిగి ఉండాలని చెప్పి ప్రభువైన యేసు నామమున మీకు తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమేన్.